ప్రసాద్ గారు, ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నారు వారాహి సభలో. ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాల్లో సరే రాజకీయమైనటువంటి అంశాలు కూడా తీసుకొచ్చారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదని. ఆ విషయాన్ని పక్కన పెడదాం, పొలిటికల్ అంశం కాబట్టి ఇక్కడ పక్కన పెడదాం. చాలా ప్రధానమైన అంశం, జంతువుల కొవ్వు కలిసింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసింది. ఇప్పటి వరకు దానికి సమాధానమే లేదు. ఆ నెయ్యిని వెనక్కి పంపారా వాడారా అంటే వాళ్ళ తరపు లాయరు లోధ్రా గారు వెనక్కి పంపేశామని చెప్పారు. కల్తీ జరిగిందని అంటున్నారు కదా, మరి లడ్డూనైనా టెస్ట్ చేశారా అంటే లేదు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు దగ్గరే సమాధానం లేదు. ఇప్పుడు వచ్చి నైవేద్యానికి కల్తీ నెయ్యి వాడారంట, జంతువుల కొవ్వుతో చేసిన నైవేద్యానికి వాడారంట, లడ్డూల్లో వాడారంట, అయోధ్యకి అవే పంపారట. భగవంతుడి పాదాల చెంత ఇటువంటి అబద్ధాలు చెబితే దీన్ని సనాతన ధర్మం అంటారా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు నమస్తే అండి. మా గురువుగారు జూపూడి గారికి ప్రత్యేక నమస్కారాలు. సార్ ఒక మాట చెప్తా సార్, ఇవాళ గౌరవ న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ అండ్ సుబ్రహ్మణ్యం గారు వేసిన పిటిషన్ రెండు కాంట్రడిక్షన్, రెండు డిఫరెంట్. ఓకే, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు దానికి సంబంధించిన లడ్డూ ప్రసాదం మీద ఆయన వేసిన దానికి పార్టీ పరంగా అనుకోండి, అయితే ఆయన వ్యక్తిగతంగా గతంలో టీటీడీ చైర్మన్ అన్న నేపథ్యం అయితే, సుబ్రహ్మణ్యం స్వామి గారు వేసినది అయితే మాత్రం కేటగారికల్గా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల మీద సింగిల్ జడ్జితో విచారణ లేదా ఒక కమిటీ వేసి దాని మీద తేల్చమని చెప్పారు. ఇంకొకటి చేస్తూ దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే, ఇది కనుక మీరు స్టేట్ పర్వ్యూలో సిట్ని అలౌ చేస్తే ఎంత నేరమో సెంట్రల్ పరంగా సిబిఐ వేసినా సరే అంతే నేరం అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ ఆధీనంలో సిబిఐ పనిచేస్తుంది, స్టేట్ ఆధారంలో సిట్ పనిచేస్తుంది. నాకు దీనికి దర్యాప్తుకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక టెక్నికల్ కమిటీ ఆర్ సింగిల్ జడ్జితో దీని మీద కమిటీ ఏమని చెప్పి ఆయన అభ్యర్థన. ఓకే, ఇది ఆయన ప్లే వర్సెస్ ఇవాళ మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఇవాళ ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్తున్న దాంట్లోనే అది మీరు గమనిస్తే ఎన్డీడీబీ రిపోర్ట్లు ఇచ్చిన దాంట్లో టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో మాకు దేనికి బాధ్యత లేదని వాళ్ళు చెప్పేస్తానే చెప్పారు. మీరు అది చదివితే టెస్ట్ రిపోర్ట్ దాంట్లో అంటే సార్ టెక్నికాలిటీస్లో అవి వేరియస్ అవుతుంటాయి, టెస్ట్ వాల్యూస్ వేరీ అవుతూ ఉంటాయి. సో దీన్ని పట్టుకొని మేము ఒకటి కంక్లూజన్కి ఇచ్చిన దగ్గర ఫస్ట్ దాంట్లో మేము వనస్పతి లేకపోతే దాంట్లో ఎస్ వాల్యూస్కి అనుగుణంగా ఇది వెజిటబుల్ ఫ్యాట్ అనేది చెప్పాము. సబ్సీక్వెంట్గా మాకు ఇంకొక శాంపుల్లో దానికి ఏదో వచ్చినప్పుడు మేము మా క్రెడిబిలిటీని వెజిటబుల్ ఆయిల్స్ లేదా ఫారెన్ ఆయిల్స్లో ఏదైనా ఇది కలిసి ఉందో అన్న దాని మీద మమ్మల్ని విచారణ చేయమంటే చేస్తాం, కానీ ప్రతి దాంట్లోనూ వెజిటబుల్ ఫ్యాట్ని దీంతో కంపేర్ చేసి మాత్రం మేము చేయలేము అని చెప్తూ అందులో మీరు చెప్పిన పాయింట్లు అయితేనండి, దిస్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ రిలేట్స్ ఓన్లీ ద టెస్టెడ్ శాంపుల్స్ ఆఫ్ ద అప్లికబుల్ పారామీటర్స్ ఎండోర్స్మెంట్ బేస్డ్ ఆన్ సచ్ రిపోర్ట్ ఆన్ ద ప్రోడక్ట్ నైదర్ ఇన్ఫర్డ్ నార్ ఇంప్లైడ్ అనేది ఫస్ట్ పాయింట్ చెప్తా. ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సప్లైస్ టేకెన్ అప్ ఫర్ అనాలిసిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ దట్ హోల్డింగ్ అప్ డిలే కాజ్డ్ ఫర్ మోర్ క్లారిఫికేషన్స్ బై ద కస్టమర్. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు చెప్తూ శాంపుల్స్ ఆర్ డిస్పోజ్డ్. ఇది కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా సార్, కోర్టుకు కూడా చెల్లదని రాసింది అంటున్నారు కదా, కోర్టులో కూడా ఇది పనిచేయదు మీరు దీన్ని తీసుకెళ్ళినప్పుడు. నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఆఫ్టర్ 1 month ఆఫ్ రిపోర్టింగ్ అన్న దాని మీద ఇంకో క్లాజ్ ఉంది సార్. ఇంకోటి శాంపుల్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ రిటెన్షన్ యాజ్ మెన్షన్డ్ below or as per regulatory requirements. Perishable items immediately after reporting. Okay. సో ఇవి మీరు గమనిస్తేనండి వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ వీళ్ళకి ఉన్న అప్రహెన్షన్ ఏంటంటే, ఒకవేళ అభియోగం మోపబడిన ఆ నెయ్యిలో ఉదాహరణకి ఏఆర్ డైరీలో ఫ్యాట్ కంటెంట్లో యానిమల్ ఏదైనా కలిసిందా అన్న దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ న్యాయస్థానం కూడా చెప్తుంది రిజెక్ట్ చేయమని. ఐదర్ దిస్ నార్ దట్ నథింగ్ హెస్ హ్యాపెండ్. సో దీన్ని బేస్ చేసుకోవడం కూడా జరగని పని అన్నది వాళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్లోనే క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇది మీరు గమనించగలిగితే సుబ్రహ్మణ్యం గారు ప్లీ అయితే జస్టిఫైడ్. రెండోది, మీరు ఏఆర్ డైరీ క్రిస్టల్ క్లియర్గా జూన్ జూలైలో అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మేలో వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తే జూన్ జూలైలో మాత్రమే 16 టన్నులు సప్లై చేసేమన్నారు. అండ్ వేరాస్ వీళ్ళవి 4 కంటైనర్లు వెనక్కి రిజెక్ట్ చేయబడ్డాయని వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు.
ఈవెన్ టీటీడీ కూడా ఆ మాట చెప్తుంది. మ్మ్. సో ఇక్కడ మీకు జనవరి 22న అయోధ్య మందిరం స్థాపనప్పుడు 1,00,000 లడ్డులు పంపించిన ఈ తిరుమల దేవస్థానం Yes. వాట్వే ఏఆర్ డైరీలో వచ్చిన ఒకే ఒక్క ప్రాతిపదిక మీద ఎలా ఇది ఈ అభియోగాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారన్నది ఇంకొక ప్రశ్న. మ్మ్. అలాగే ఈ విశ్వనాథన్ గారు, గొగోయ్ గారు ఇవాళ వాయిదా పడింది కానీ సార్, వీళ్ళకి తిరుమల మీద ప్రత్యక్షమైన అవగాహన ఉన్న వ్యక్తి విశ్వనాథన్ గారు. ఓకే. రెండోది, ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గారు శనివారం ఆదివారం ఎప్పుడైతే తిరుమలలో ఉన్నారో, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇదే చీఫ్ జస్టిస్ గారు అక్కడ డిక్లరేషన్ అన్నది చూసుకోగలిగితే ఆ డిక్లరేషన్ దాంట్లో కూడా వాళ్ళలో టీంలో ఉన్న ముస్లిం క్రైస్తవులతో కొంతమంది డిక్లరేషన్ ఇప్పించారు ఆయన. ఓకే. సో అప్పుడు పాత రికార్డ్స్ వెరిఫై చేసిన దగ్గర అబ్దుల్ కలాం గారిది కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారీలు చెప్తున్న సోనియా గాంధీ సంతకాలు అలాంటివి ఏం లేవు. ప్లస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతం. దీన్ని ఇంకొకసారి మీరు పరివర్తన చెందినట్టు మాట్లాడితే దీనికన్నా ముందు అనిత గారు వెళ్ళారు ఓకే. హోంమంత్రి గారి స్థానంలో. అనిత గారు గతంలో టీటీడీ బోర్డు మెంబర్ రద్దయిందే కాంట్రడిక్షన్. ఏమని? ఆవిడ క్రైస్తవ మతంకు చెందిన ఆవిడని 48 గంటల్లో రాజీనామా చేశారు. ఓకే. రెండోది, ఈసారి ఆవిడ హోంమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఆవిడ రాజ్యాంగానికి బొద్దురాలే ప్రమాణం చేసినప్పుడు రాగాతీత మత ద్వేషాలకి ఇది కాకుండా చేసిన ప్రమాణాన్ని జస్టిఫై చేస్తూ డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పండి, కానీ నేను హిందువుని ప్రకటించుకుంటుంది. మ్మ్. మరి ఈ పడడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంగలో ములిగి రుద్రాక్షలు వేసుకొని ఇచ్చేసినప్పుడు మరి ఆయన కూడా తీసుకున్నారు మత స్వేచ్ఛ. మ్మ్. మరి మీకు వర్తించినప్పుడు ఆయనకి ఎందుకు దీనికంటే వర్తించదు? ఇంకొకటి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో అంటే కుమార్తెలతో పాటు వెళ్ళి డిక్లరేషన్ మీద కుమార్తెలు సంతకం చేయడం, కుమార్తె చూసాం కదా. సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్పే ఆయన తన కుమార్తెలను వాళ్ళను కూడా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఈ సనాతన ధర్మం వైపు ఎందుకు మళ్లించలేకపోయారు? ఒకే ఫ్యామిలీలో ఒకరు సనాతన ధర్మం అంటారు, ఇంకొకరేమో డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. ఇక్కడ మీకు ఇంకోటి సార్, ఏ, ఆ పాప చిన్న పాప అండి, పాపను నేను అనట్లేదు సార్. 12 సంవత్సరాలు చిన్నపిల్ల సార్ ఆ పాప. తిరుమలలో అయితే ఖచ్చితంగా 12 సంవత్సరాల లోపల పిల్లలు వాళ్ళ డిక్లరేషన్ కుటుంబ సభ్యులను ఎవరిని ఇందులోకి లాగే ప్రసక్తే లేదు. ఆ పని మనం చేయను కూడా చేయము. ఇప్పుడు నేను లాగట్లేదు ఇందులో- సార్, ఇందులో నేను మీరు- కూడా చెప్పేది మీరు- ఏంటంటే, మీరు కాదు మనం. ఆ చిన్న పాప డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడ్వకేట్ బాలగారు ఉన్నారు, జూపుడి గారికి ఇంకా బాగా తెలుసు మనకన్నా సీనియర్ మోస్ట్ ఆయన. వాళ్ళు అడిగితే కూడా అవసరం చెప్తారు. చిన్న పాప సార్, 12 సంవత్సరాల లోపల తిరుమలలో ఏం డిక్లరేషన్? మైనర్ ఉన్నప్పుడు కస్టడియన్ ఎవరు? పేరెంట్స్. అవును. పేరెంట్స్ డిక్లరేషన్ ఇస్తే సనఫ్. ఇప్పుడు ఆ పాప ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిందని అసలు రెస్పెక్టివ్ క్వశ్చనే ఉండదు. ఎవరికి ఉంటదంటే క్వశ్చన్ కూడా ఎండోమెంట్ యాక్ట్ లో ఆ డిక్లరేషన్ పెట్టడానికి కూడా రీజను వారు మెచ్యూర్డ్ అయిన మోర్ దెన్ 18 years ఉన్న వాళ్ళకి, రిలీజియస్ గురించి తెలిసిన వాళ్ళకి, కస్టమ్స్ గురించి తెలిసిన వాళ్ళకి, లైఫ్ కస్టమ్ రిలీజియస్ లో పార్టిసిపేషన్ చేస్తున్న, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, వేరే రిలీజియస్ లోకి వచ్చినప్పుడు అంటే హిందూ కాకుండా వేరే మతాలలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి మా మతం మీద అంటే హిందూ మతం మీద మాకు నమ్మకం ఉంది, మేము వస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం. మైనర్ లెక్క ఎక్కడ ఉంటుంది ప్రాక్టీస్? ఓకే. అందుకే అది మైనర్ లెక్క ఎక్కడ Minor ఉంటుంది లెక్క ప్రాక్టీస్? లేదు. మైనర్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాక్టీస్ బికాస్ వాళ్ళు మేజర్ అయిన తర్వాత దే హ్యావ్ టు చూస్ దేర్ లైఫ్ విచ్ రిలీజియస్ దే వాంట్ టు బి మామూలుగా ప్రాక్టీస్. ఏదైనా తండ్రి వస్తుంది కదా, ఇంటి పేరైనా సరే, అదే ఏదో Okay, చెప్తారు assume కదా, ఆ మతమైనా కులమైనా అది. moment, ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు అట్లా కూడా ఒకటి నడుస్తోంది. అలా తీసుకున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళ తల్లి గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళ తల్లి గారు తండ్రి గారు రానప్పుడు ఈయన ఎలా డిక్లరేషన్ ఇస్తాడు? లేదు, ఆయన తండ్రి స్థానంలో ఇచ్చారు కానీ No, అది తండ్రి స్థానంలో contradiction ఇచ్చినా కూడా- అవుతుంది no, సార్. no, no, wait. ఇప్పుడు మీరన్న మీరు question ఒక నిమిషం ఏంటి? అండి, మీ టర్మ్లో మాట్లాడు కానీ ఒక నిమిషం తండ్రి అండి. అంటే ఇది ఒక నిమిషం తండ్రి అంటే అండి. న్యాచురల్ ఫాదర్. ఇది ఒకసారి అంతే కదా. ఇప్పుడు మనం న్యాచురల్ ఫాదర్ కానప్పుడు ఈయన కస్టోడియన్ అంటే ఓన్లీ Custodian గా ఇచ్చారు. అంతే కస్టోడియన్ అనుకో. కస్టోడియన్ గా ఈయన ఎలా తండ్రే ఇస్తారు? కదా. అఫ్ కోర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ స్టేటస్ లో ఇచ్చారు అని అనుకుందాం. అవును. ఫాదర్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఈయన స్టేటస్ ఏంటి? హిందూ. నేను అదే అంటున్నా. దెన్ అదే, వై అదే. డిక్లరేషన్ ఇస్ ఓకే, రిక్వైర్డ్? ఓకే, అదే సో point ఇట్ ఈస్ correct. కంప్లీట్ ఎందుకంటే క్లియర్ yes. క్లస్టర్ ఏంటంటే ఇది పొలిటికల్ డ్రామా చేయడానికి క్లియర్ గా అక్కడ తండ్రి హిందూ డిక్లరేషన్. ఎస్, తండ్రి హిందూ, కుమార్తె ఏమో నేను హిందూ ధర్మాన్ని వస్తున్నా, నేను క్రైస్తవురాల్ని బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి అసలు ఎవడు వస్తుంది. అడిగారు? ఎవడు ఈ అడిగారు? సనాతన ధర్మం తన ఇంట్లో చెప్పుకోవచ్చు కదా ఫస్ట్. సనాతన ధర్మం కాదు సార్. మీరు ఇంకోటి చెప్పండి, వాళ్ళ భార్య ఆ పాపకి బ్యాప్టిజం ఇప్పించారని ఆయనే చెప్పారు. అవును. సో ఇక్కడ మనది భర్త వ్యవస్థతో నడుస్తున్న హిందూ సమాజం. మ్మ్. భర్త ఇంటి పేరు కానీ భర్త గోత్రం కానీ లేకపోతే భర్తకు సంబంధించిన కుటుంబ నేపథ్యం పిల్లలకి భార్యకి వస్తుంది అనేది మనకు తెలిసిన సనాతన ధర్మం. అవును. అందులో విడాకుల కాన్సెప్ట్ లేదన్నది మా చాగంటి గారు చెప్పిన ఇంకొక ధర్మం. వీటన్నిటికీ అతీతం అయినప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇందులో జంతు పదార్థాలు కలిసే కొవ్వు అని మాట్లాడినప్పుడు సనాతన ధర్మం ఆగమ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడితే స్వామివారి కైంకర్యాలకి పునుగు తైలం వాడతారు. అవును. ఆ పునుగు అన్నది ఒక జంతువు, జంతువు. దాని తైలాన్ని వాడతారు. పునుగు పిల్లి. దాని పునుగు పిల్లి. పునుగు పిల్లి యొక్క తైలాన్ని వాడతారు, అయితే సుగంధ పరిమాణాలు వెదజల్లుతుందని. సో దాన్ని కూడా అవగాహన రాహిత్యంతో మాడారని కూడా దీన్ని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. పునుగు తైలం ఇస్ నథింగ్.
అది ఒక సుగంధ పరిమాణాలు జలవిసర్జనకి వాడేది దాన్ని కలపడాన్ని కూడా తప్పుగా అనుకున్నారు. అది జంతువు అని మాట్లాడుకుంటున్నారేమో అన్న కనీస అవగాహన చుట్టుపక్కల తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. జన సైనికులు వాళ్ళు చెప్తే అట్లీస్ట్ ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే స్వామివారి ప్రసాదంలో జంతుకోతో నైవేద్యాలు శ్రీవారికి చేశారన్న స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చింది. ఖచ్చితంగా ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పునుగు తైలం అన్నది స్వామివారి కైంకర్యాలకు వాడే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ సుగంధ పరిమాణాలకు సంబంధించింది అవును. ఆ తిరుమల కొండల పరిసర ప్రాంతాల్లో అవి దొరుకుతాయి. అది టీటీడీ అందుకనే దాన్ని తీసుకొని వచ్చి పెంచుతుంది కూడా. పెంచుతున్నారు. అసలు సో దాన్ని ఇప్పుడు వాడిన కైలం దాన్ని కోసం. కొవ్వుతో పోలిస్తే మాత్రం, ఎందుకంటే నూనె పదార్థాలన్నీ కొవ్వు ఉంటాయని కాన్సెప్ట్ లో డ్రైవ్ అయితే మాత్రం మిస్లీడింగ్ ద కాన్సెప్ట్ అన్నది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అయోధ్యకి లక్ష లడ్లు వెళ్ళిపోయారంట. లక్ష లడ్లు ఇచ్చారు. తిరుమల దేవస్థానం లక్ష లడ్లు ఇచ్చింది. మరి జంతువులకు కలిసింది అంటున్నారు. అదే చెప్తున్నాను సార్, అవగాహన రాహిత్యం అని చెప్తున్నాను. ఎందుకు అవగాహన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల చెంత తిరుపతిలో బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామికి కూడా వినిపించేంత సౌండ్ పెట్టుకున్నటువంటి మైకుల్లో మాట్లాడారు సార్. నేను అదే చెప్తున్నాను సార్, వెంకటేశ్వర స్వామికి మైక్ వినబడితేనే మెట్లు ఎక్కినప్పుడు ఎంత కష్టం వచ్చిందో చూసాం. అంచేత వినిపించి కార్యక్రమాలు కొంచెం తగ్గించుకుంటే స్వామివారు ఎలా చూడాలో అలా చూస్తారు. ఒక దివ్య దర్శనం ఇస్తారు ఇవాళ లక్షవారం శుక్రవారంలో, ఓకే. రేపెల్లుండిలో ఎలాంటి దర్శనం ఇస్తారో అందరికీ తెలుసు. అక్కడ అంటే నిజాలే మాటలు. ఎందుకనే గాబరాపడి బుధవారం పెట్టుకున్నారు ఆయన. గురువారం రోజు నిద్రూప దర్శనం, అదే నిజరూప దర్శనం, నేత్ర దర్శనం నేత్ర ఉంటాయి. దర్శనం. అక్కడ అబద్ధాలు ఆడితే చెల్లవు. అందువల్ల కిందకి వచ్చి మాట్లాడారు. కిందకు వచ్చి అందులో బుధవారం. అది రేపెల్లుండి అయితే కొంచెం కాంట్రడిక్షన్ అయ్యిందును. రైట్ అక్కడ తెలిసిపోతుంది ఇమీడియట్. రైట్